ఉపాధులు రకరకాలుగా ఉన్నాయి. పశువులు, మానవులు, రాక్షసులు, దేవతలు, క్రిమికీటకాదులు ఇవన్నీ కూడానండి 84 లక్షలు వేరుగా ఉన్నప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ మన 5వ అధ్యాయంలో చెప్పినట్లు సమదర్శిన విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శిన. వీరే పండితులు. కేవలం సాహిత్యం నేర్చుకున్న వారు పండితులని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పలేదండి. ఆ పండిత శబ్దం అక్కడక్కడ నిర్వచనం చేసినారు. ఎవరు ఈ చనిపోయిన వారిని గురించి కానీ ఉన్నవారిని గురించి కానీ శోకింపరో వారు పండితులు అన్నారు ఒక చోట కదండి. అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితా. పండితులు అనేవారు ఏమి అసలు పట్టించుకోరండి. ప్రపంచంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కారణం ఏమిటి చెప్పండి? మేరు పర్వతం మోస్తరు ఉన్నదండి వారి మనస్సు. నేను 6వ అధ్యాయంలో మొన్న శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పినారు? ఎన్ని యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే గురునాపి దుఃఖేన న విచాల్యతే. భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి దుఃఖం వచ్చి మీద పడ్డా కూడా వారేమి చెలింపరండి. ఇప్పుడు ఎవరైనా తిట్టారనుకోండి, సామాన్యుడు కంగారు పడిపోతాడండి. ఎవరైనా దూషించినా, తిట్టినా, అవమానం చేసినా వాడు హీ విల్ బికమ్ మ్యాడ్. అది పిచ్చివాడైపోతాడు. వాడు నన్ను తిట్టారా అని చెప్పి కోపం కూడా వస్తుందండి. మహనీయులండి ఎవరు ఎన్ని ఆక్షేపణ చేసినా, విమర్శలు చేసినా దే వోంట్ కేర్, దే వోంట్ పే ఎనీ హీడ్. అది వివేకానంద అదే చెప్పినారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో పయనమయ్యేటువంటి సాధకులకు అనేకమైనటువంటి విమర్శలు వస్తాయండి. అనేక మంది రకరకాలుగా వారిని కిందకి దింపాలని, నిరుత్సాహపరచాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. బట్ పే నో హీడ్ అన్నారు వివేకానంద సార్. ఫ్యూ ఓన్లీ నో ది ట్రూత్, ది రెస్ట్ విల్ హేట్ అండ్ లాఫ్ ఎట్ ది, బట్ పే నో హీడ్ అన్నారు. ఇతరులు తెలివి తక్కువ వాళ్ళు రకరకాలుగా చెప్తారు. అసలు దేవుడు లేడంటాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకోసం ఇదంతా టైం అంతా వేస్ట్ చేస్తావని. అయ్యా ఇది వేస్ట్ కాదండి. ఇది సమయాన్ని సద్వినియోగం చేయటం అండి. ఇది ఎవరైనా ఈ జీవితంలో ఒక్క పర్యాయమైన పరమాత్మను గురించి చింతన చేస్తే వారి విషయంలో నిన్న వశిష్ఠులు వారు ఏం చెప్పారు? జాతా చేత్ అరతిర్జంతో భోగాన్ ప్రతి మనాగపి. భోగాన్ ప్రతి ఈ విషయ భోగములు వీళ్ళ మనాక్ కంటే కొంచెమైనప్పటికీ వైరాగ్యం కలిగితే తదసౌ తావతైవోచ్చై పదం ప్రాప్త ఇతి శృతి. హి హాస్ అటైన్డ్ సాల్వేషన్ అనేసినాడు. కొంచెం వైరాగ్యం కలిగినప్పటికీ కూడా అది నెమ్మదిగా ఏం చేస్తుంది తెలుసండి? వారి మనస్సును శుద్ధం చేసి ఆ బాహ్యం మీద మనసు పోనీయకుండా అంతర్ముఖం చేస్తుంది. కనుక వాడు మోక్షం పొందినట్టే అనేసినాడు. చూడు, జాతాచేత్ అరతి. అరతి అంటే నాన్ అటాచ్మెంట్, వైరాగ్యం. జంతో భోగాన్ ప్రతి మనాక్. మనాక్ అంటే కొంచెం అండి. కొంచెమైనప్పటికీ వైరాగ్యం కలిగితే అది గ్రాడ్యువల్గా డెవలప్ అయిపోయి వారికండి పూర్ణమైనటువంటి శాంతి ఆఖరి కలుగు చేస్తుంది. ఏనాటికైనా ఈ అంతర్ముఖం చేసుకుంటే తప్ప మానవుడికి శాంతి లేదండి. దేశాం శాంతి శాశ్వతి నా ఇతరేషాం. ఇతర వస్తువుల్లో లేదు శాంతి. మీరు ఎంతైనా ట్రై చేసుకోండి. ఈ బాహ్య వస్తువులు చూడండి, ఎన్నెన్నో కాన్ఫరెన్సులు, పీస్ మిషన్లు ఇవన్నీ పెడుతున్నారు కదా. ఏమండి ఏమైనా పేపర్లో చూడండి, ఒక దేశం వాడికి ఇంకొక దేశం మీద ఎంత క్రోధంగా ఉన్నదో చూడండి, ఎంత వైరంగా ఉందో, ఎంత అసూయిగా ఉందో. ఇంకా ఈ పీస్ మిషన్స్ యొక్క ఉద్దేశం ఏమిటి చెప్పండి? అది హృదయాలు మారాలండి. హృదయాలు మారకపోతే ఎన్ని మిషన్స్ పెట్టినా, ఇంత సంస్థలు పెట్టినా కూడా నో చేంజ్ ఆఫ్ మైండ్.